కామారెడ్డి జిల్లాలో కురిసిన కుంభవృష్టి వర్షాలు జిల్లాను అతలాకుతలం చేశాయి. పట్టణం పరిధిలో జీఆర్ కాలనీ, హౌసింగ్ బోర్డు కాలనీతో పాటు పలు కాలనీలు జలమయమయ్యాయి. ఒక్కో ఇంట్లో ఒక్కో హృదయ విదారక సంఘటనలు దర్శనమిస్తున్నాయి. తమ సర్వస్వం కోల్పోయామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తమను ప్రభుత్వం ఆదుకోవాలని కాలనీ వాసులు కోరుతున్నారు. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి భూపతి అందిస్తారు. కామారెడ్డిలో కురిసిన భారీ వర్షాలకు కాలనీలు జలమయమైన పరిస్థితి నెలకొంది, అతలాకుతలమైన పరిస్థితి నెలకొంది. ప్రస్తుతం జిఆర్ కాలనీ ఉన్నాం. జిఆర్ కాలనీలో హృదయ విదాయకర దృశ్యాలు కనబడుతున్నాయి. మొన్న బుధవారం రోజు కురిసిన భారీ వర్షానికి కాలనీల్లో ఒక ఫ్లోర్ వరకు నీరు రావడంతో, వర్షపు నీరు రావడంతో ఒక్కసారి ఇళ్లలో పూర్తిగా బురదమయంగా మారింది. మనం విజువల్స్లో చూడవచ్చు. అసలు ఇంట్లో ఉన్న టీవీతో సహా అన్ని ఫ్రిడ్జ్, టీవీ, కూలర్, వాహనాలు, అదేవిధంగా బట్టలు, వస్తువులు, అన్ని వస్తువులు, బైకులు కూడా పూర్తిగా నీటితో తడిసిపోయిన దృశ్యాలు కనబడుతున్న పరిస్థితి నెలకొంది. ఈ ఘటనతో కుటుంబాలు కకలావికలం అవుతున్న పరిస్థితి నెలకొంది. ఒక్కో కుటుంబానికి 2 లక్షల నుంచి 5 లక్షలకు పైగా ఆస్తి నష్టం సంభవించినట్టు కనబడుతుంది. ఈ దృశ్యాలు చూస్తేనే అసలు నష్టం ఎంత వాటిల్లిందో తెలుస్తుంది. కామారెడ్డి పెద్ద చెరువు నుంచి భారీగా వరద పోటెత్తడంతో ఒక్కసారిగా ఇంట్లో వాటర్ రావడంతో, వరద నీరు రావడంతో అసలు పూర్తిగా ముద్దయిన పరిస్థితి నెలకొంది. ఈ హృదయ విదారకర సంఘటన కనబడుతుంది. వరద పోయినప్పటికీ బురద మాత్రం మిగిలింది అని చెప్పుకోవచ్చు. ఇక్కడ ఇంట్లోకి వెళ్ళే ప్రయత్నం చేద్దాం. ఇంట్లో కూడా పూర్తిగా బురదతో నిండిపోయిన పరిస్థితి కనబడుతుంది. దీంతో ఇక్కడ వారి మనోవేదన తెలుసుకునే ప్రయత్నం కూడా చేద్దాం. అసలు పూర్తిగా ఇంట్లో ఉన్న వస్తువులు తడిసిపోయి ముద్దయిన పరిస్థితి నెలకొంది. బురద మాత్రమే మిగిలిన పరిస్థితి కనబడుతుంది. అసలు ఈ దృశ్యాలు కంటికి కనిపించే విధంగా ఉన్న పరిస్థితి నెలకొంది. అయితే ఇక్కడ చాలామంది ఉన్న పరిస్థితి నెలకొంది. వారితో అమ్మ, అసలు ఏమైంది మొన్న రోజు, అసలు ఎట్లా జరిగింది? సడన్గా వాటర్ వచ్చినాయండి. ముందుగా ఎలాంటి ఇన్ఫర్మేషన్ లేదు. అందరం ఫెస్టివల్ మూడ్లో ఉన్నాము, అందరం ఇంట్లోనే ఉన్నాం. సడన్గా వాటర్ వచ్చినసరికి బయటకు వెళ్దాం అనుకున్నాం, కానీ బయటకు వెళ్ళడానికి ఎలాంటి ఆప్షన్ లేదు మాకు. పైకి ఎక్కేసినాం. నైట్ 9:30 వరకు అట్లా ఫుల్గా ఫస్ట్ ఫ్లోర్ మొత్తంగా వాటర్ వచ్చినాయి. ఇంట్లో ఏం మిగలలేదు సార్. కంప్లీట్గా అన్నీ కొలాప్స్ అయినాయి. బట్టలు, గ్రోసరీ అన్నీ, ఏ ఒక్క ఐటెం కూడా మళ్ళీ రీయూజ్ చేసుకోవడానికి లేకుండా అయిపోయింది. 2 రోజుల పాటు ఎక్కడికి వెళ్ళారు? 2 రోజుల పాటు మా ఫ్రెండ్ వాళ్ళ ఇంట్లో ఉన్నాం సార్. 2 డేస్ నుంచి. పిల్లలు, పెద్దవాళ్ళు ఉన్నారు, వాళ్ళందరూ భయపడిపోయింది ఒకటేసారి. ఆ రోజు వాటర్ వచ్చిన తర్వాత మీకు ఏమనిపించింది అసలు పరిస్థితి? ఏం అర్థం అవ్వలేదు సార్. ఇంకా ఫ్లో పెరుగుతూనే ఉంది. అంటే రెస్క్యూ టీం రావడానికి కూడా ఆస్కారం లేదు, వాళ్ళని కూడా ఏం అనలేము. కానీ భయం వేసిపోయింది. ఏంటంటే ఇంత వాటర్ ఒకటేసారి ఇంత వచ్చినప్పుడు ముందుగా కొంచెం ఇన్ఫర్మేషన్ ఉంటుంది కదా, వాటర్ వచ్చిడా ఉన్నాయని. కొంచెం ముందుగా అలర్ట్ చేస్తే కొంచెం సేఫ్ అయ్యే వాళ్ళం అనిపించింది. మోస్ట్లీ ఎవరం కూడా ఇంట్లో నుంచి ఏమీ మినిమం మనకు కావాల్సిన రిక్వైర్మెంట్ ఉన్నవి కూడా తీసుకొని వెళ్ళే పరిస్థితిగా లేదు. సో మా సర్టిఫికేట్స్, వాల్యుబుల్స్ అన్నీ కూడా వాటర్లో పోయినాయి. అవి ఇప్పుడు వెతుక్కుందామన్నా వెతుక్కోలేని పరిస్థితి. చూస్తున్నారు కదా, ఇంత బుద్ధి ఉంది దీంట్లో. అవి దొరకని కూడా దొరకట్లేదు మాకేం కూడా. ఆల్మోస్ట్ సర్టిఫికేట్స్ అన్నీ తడిసిపోయినాయి. ఎంత నష్టం వాటిల్లింది అనుకుంటున్నాను? ఈచ్ ఫ్యామిలీకి అయితే ఒక 10 lakhs వరకు, మినిమం ఒక 10 lakhs వరకు లాస్ అయింది సార్. ఎందుకంటే వెహికల్స్, ఎలక్ట్రానిక్స్ ఎంత వాల్యుబుల్ ఉంటాయి అందరికి తెలిసిందే. ఎలక్ట్రానిక్స్, సర్టిఫికేట్స్. ఇప్పుడు మాదైతే కారు కూడా వెళ్ళిపోయింది వాటర్లో. కారు, బైక్ కొట్టుకుపోయిందండి. మొత్తం డ్యామేజ్ అయిపోయింది కాలువలో. ఇది పరిస్థితి. ఇక్కడ దృశ్యాలు చూస్తే అర్థమవుతుంది. ఎలక్ట్రానిక్ వస్తువులు, నిత్యావసర సరుకులు, బియ్యం, బట్టలు, సోఫా సెట్లు, బెడ్స్ అన్నీ కూడా పూర్తిగా అసలు తడిసి ముద్దైన పరిస్థితి నెలకొంది. పనిచేయని పరిస్థితి నెలకొంది. అసలు పూర్తిగా ధ్వంసమైన పరిస్థితి చెప్పుకోవచ్చు. ఈ విధ్వంసం ఒక్కసారి చూసుకున్నట్లయితే అసలు ఇబ్బంది పడుతున్న పరిస్థితి నెలకొంది. ఇప్పుడు ఎన్డీఆర్ఎఫ్ బృందాలు కామారెడ్డికి చేరుకొని ఎన్డీఆర్ఎఫ్ టీంలు సహాయక చర్యలు చేపడుతున్న పరిస్థితి కనబడుతుంది. ఇక్కడ ఓ మహిళ ఉంది, ఆమెతో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. చెప్పమ్మా, మీ షాపు ఎట్లా, హోటల్ ఎట్లా? 9 గంటలకు మా అబ్బాయి, అమ్మ వర్షం పడుతుంది పోయి చూసేస్తా అని చెప్పిండు. అద్దు నాయనా, అద్దు పోకురా, మనం పానాలు మంచిగా ఉంటే చాలు పోకురా అంటే, అమ్మ సామాన్ బాగున్నదమ్మా, మొన్ననే 50,000 సామాన్ తెచ్చిన అమ్మ, సామాన్ అంతా పక్కకు పెడతా అంటే, అద్దురా నాయన అంటే పోయిండు. 10 నిమిషాలు వస్తాను పోయిండు సార్. 10 నిమిషాలు పోయింది, 11 పోయింది, 12 పోయింది సార్. నా కొడుకు 8 గంటలు వాటర్లో ఉండే సార్. ట్రాలీ ఆటో ఉండే, అక్కడ ట్రాలీ ఆటోలో చేతి ఊపుకుంటూ ఉన్నాడు.
రాత్రి 8 గంటలకు రమణారెడ్డి సార్ తీపిచ్చిర్రు మా కొడుకుకు. మొత్తం సామాన్ అంతా కొట్టుకుపోయింది సార్, ఒక్క సామాన్ కూడా లేదు, సామాన్ అంతా పోయింది. నా కొడుకు ఒక్కడు బతికిండు సార్. నా సామాన్ పోయినందుకు కొంచెం నష్టపరిహారం ఇప్పింది సార్. మేము తలుసుకునేది ఒకటే సార్, అప్పులు చేసి తీసుకొచ్చినాం సార్. 8 గంటలు ఉన్నాడు, అందరు చెప్తున్నారు సార్ మీ కొడుకేనా అంటున్నారు. 8 గంటలు ట్రాలీ ఆటోలో ఉండే సార్. 8 గంటల వరకు ఒక చిన్న అబ్బాయి మొన్నే పెళ్ళైంది సార్. ఏదో బతుకుతాడు కదా అని హోటల్ పెట్టించిన సార్. 2 లక్షల సామాన్ తీసుకొచ్చి ఫ్రిడ్జ్ మొత్తం పోయినాయి సార్. ఏం లేదు, ఏం మిగిలలే. నా కొడుకు ఒక్కడు మిగిలిండు సార్. మీ దయచేసి చెప్తున్నాం సార్, ఏదైనా నష్టపరిహారం ఇప్పిండు సార్. లైసెన్స్ ఒక్కో కుటుంబం ఒక్కో విధంగా ఉన్న పరిస్థితి నెలకొంది. మహిళలు అదేవిధంగా ఇంట్లో ఉన్న వాళ్ళందరూ కూడా తమ ఆవేదన వెళ్ళగక్కుతున్నారు. తాము నష్టపోయాము, తమకు ఆర్థిక సాయం అందించాలా, ఆదుకోవాలా, ప్రభుత్వము సత్వర చర్యలు చేపట్టాలని కోరుతున్న పరిస్థితి నెలకొంది. ఇక్కడ విజువల్స్లో చూడవచ్చు ఎన్డీఆర్ఎఫ్ టీము అదేవిధంగా ఫైర్ అండ్ సేఫ్టీ టీంలు చేరుకున్నాయి. వీరంతా ఇంట్లో ఉన్న బురదను బయటకు పంపించే ప్రయత్నాలు చేస్తున్నారు. ఒక్కో ఇంటిని శుభ్రపరిచే ప్రయత్నం చేస్తున్నారు. రెస్క్యూ టీంలు ఇప్పటికే చేరుకున్నాయి. జిఆర్ కాలనీలో ఒక్కో ఇంటిని శుభ్రపరుస్తున్న పరిస్థితి కనబడుతుంది. ఈ దృశ్యాలు ప్రతి వ్యక్తి కన్నీటి వెదలు కనబడుతున్న పరిస్థితి నెలకొంది. ఈ కన్నీటి వెదలు హృదయ విదారకరంగా కనబడుతున్న పరిస్థితి నెలకొంది. ఈ జిఆర్ కాలనీలో ఉన్న ఇళ్ళన్నీ పూర్తిగా నీటితో తడిసి ముద్దైన పరిస్థితి. వరద నీటికి ఒక్కో ఫ్లోరు వరకు నీరు రావడంతో తమ ప్రాణాలను అరిచేతిలో పెట్టుకొని రాత్రి వరకు ఉన్న పరిస్థితి నెలకొంది. వీరంతా ఒక్కో కుటుంబానికి ఒక్కో వెదతో ఆవేదన చెందుతున్నారు. తమను ఆదుకోవాలా, ప్రభుత్వం ఆర్థిక సహాయం చేయాలా అని కోరుతున్న పరిస్థితి నెలకొంది. ఇది తాజా పరిస్థితి. ఓవర్ టు స్టూడియో.